బ్యాక్ టు న్యూస్. వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్. క్షేత్రస్థాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి, ధాన్యం సేకరణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ధాన్యం సేకరణపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం, అదేవిధంగా మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తూ ఇబ్బంది లేకుండా చూడాలి. ఈసారి సుమారు 70 లక్షల ఎకరాల వరకు వరి సాగు జరుగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాగు జరిగింది. దాదాపు 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహించద్దంటూ ముఖ్యమంత్రి పదే పదే ఆదేశిస్తున్నారు. దీనికి సంబంధించిన శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎప్పటికప్పుడు ఈ వివరాలను సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఇటు రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణ, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో అనేక అంశాలపై ముఖ్యమంత్రి డైరెక్ట్ చేశారు. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఇతర నేతలు పాల్గొన్నారు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ధాన్యం సేకరణ విషయంలో, మొక్కజొన్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి కొనుగోలు తీరును పర్యవేక్షించాలి. గన్ని బ్యాగులు అమలులో కొరత లేకుండా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోలు ధాన్యం చేసే విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గోడౌన్స్ కు తరలించాలి. ధాన్యం లోడుకు తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను కూడా అందుబాటులో ఉంచాలంటూ మరొక వైపు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. దీంతో పాటుగా ఒకవైపు ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేయకూడదంటూ కూడా ఆదేశించారు. దీనికి తోడుగా అవసరమైన చోట పోలీస్ సాయం తీసుకొని కలెక్టర్లు ధాన్యం సేకరణ సాఫీగా సాగేలా చూడాలంటూ సీఎం అధికారులను ఆదేశించారు. థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.